డియర్ స్టూడెంట్స్, మనం ఈజ్ మ్యాటర్ ప్యూర్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం 9th క్లాస్కి సంబంధించి. ఈ లెసన్లో ఆల్రెడీ నేను పార్ట్ 1 చెప్పేశాను, అది సొల్యూషన్స్ అనే వరకు పూర్తి చేసేసాను. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్. కాకపోతే ఈ సొల్యూషన్ అంటే ఏంటో ఒక్కసారి మనం గుర్తు చేసుకున్న తర్వాత ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్ దగ్గరికి వెళ్దాం. ది హోమోజీనియస్ మిక్స్చర్ of two or more substances from which we cannot separate its components by the process of filtration is called a solution. అంటే ఏంటి? సొల్యూషన్ అనేది ఒక హోమోజీనియస్ మిక్స్చర్, అంటే అందులో ఉండే కాంపోనెంట్స్ అన్నీ కూడా ఏకరీతిగా ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఎలా అంటే సాల్ట్ వాటర్ కలిసిపోయినట్టు. ఇంకా కాంపోనెంట్స్ని మనం ఫిల్టరేషన్ అంటే వడపోత అనే పద్ధతి ద్వారా వేరు చేయలేకపోతే దాన్ని సొల్యూషన్ అంటారు. అర్థమవుతుందా? వడపోత అనే పద్ధతి ద్వారా కాంపోనెంట్స్ని కనుక మనం వేరు చేయలేకపోతే అలాంటి దాన్ని సొల్యూషన్ అంటారు. సొల్యూషన్స్ కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. ఇవి సాలిడ్ స్టేట్లో అయినా ఉండొచ్చు, లిక్విడ్ స్టేట్లో అయినా ఉండొచ్చు, లేకపోతే గ్యాసియస్ స్టేట్లో అయినా ఉండొచ్చు. ఏ సొల్యూషన్ హ్యాజ్ 2 కాంపోనెంట్స్. ఒక సొల్యూషన్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. అది ఏమేంటంటే సాల్వెంట్, సొల్యూట్. ఈ రెండు కలిస్తే సొల్యూషన్ వస్తుంది. సాల్వెంట్ అంటే ఏంటి? ది కాంపోనెంట్ ఆఫ్ ది సొల్యూషన్ దట్ డిజాల్వ్ ది అదర్ కాంపోనెంట్ ఇన్ ఇట్. ఏదైతే తనలో కరిగించుకుంటుందో దాన్ని సాల్వెంట్ అంటారు. ఇప్పుడు సాల్ట్ వాటర్ కనుక తీసుకున్నారనుకో, వాటర్లో కదా సాల్ట్ డిజాల్వ్ అయ్యేది, అందువల్ల వాటర్ అనేది సాల్వెంట్. ఇది జనరల్గా లార్జర్ క్వాంటిటీలో ఉంటుంది, ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ది కాంపోనెంట్ ఆఫ్ ఏ సొల్యూషన్ దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ది సాల్వెంట్. ఏదైతే ఈ సాల్వెంట్లో కరుగుతుందో, డిజాల్వ్ అవుతుందో దాన్ని సొల్యూట్ అంటారు. యూజువల్గా ఇది కొంచెం లెస్సర్ క్వాంటిటీలో ఉంటుంది. అర్థమవుతుందా? ఏ సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఈజ్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ ది షుగర్ ఇన్ వాటర్. షుగర్ సొల్యూషన్ ఎట్లా వస్తుంది? షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే వస్తుంది. ఇన్ దిస్ సొల్యూషన్ షుగర్ ఈజ్ ది సొల్యూట్. షుగర్ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి షుగర్ అనేది సొల్యూట్, అండ్ వాటర్ ఈజ్ ది సాల్వెంట్. ఇన్ ది సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఇన్ ఆల్కహాల్, టింక్చర్ అయోడిన్ తెలుసు కదా మీకు. అయోడిన్ని ఆల్కహాల్లో డిజాల్వ్ చేస్తారు. ఇక్కడ అయోడిన్ అనేది సొల్యూటు, ఆల్కహాల్ తనలో కరిగించుకుంది కాబట్టి ఆల్కహాల్ అనేది సాల్వెంట్ అనమాట. ఓకేనా? రైట్, ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్. ఇన్ ఏ సొల్యూషన్ ది పార్టికల్స్ ఆర్ సో స్మాల్ ఇన్ సైజ్ దట్ వీ కెనాట్ సీ దెమ్ విత్ అవర్ నేకెడ్ ఐస్. మన కంటితో మనం చూడలేమన్నమాట. పార్టికల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. ఇప్పుడు సాల్ట్ వాటర్ కనుక తీసుకున్నామనుకో, వాటర్లో సాల్ట్ ఉంటుంది కదా డిజాల్వ్ అయ్యి, ఆ సాల్ట్ను అస్సలు మనం చూడలేమన్నమాట. చాలా చిన్న పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. దే డు నాట్ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ది సొల్యూషన్ అండ్ హెన్స్ ది పాత్ ఆఫ్ లైట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ఏ సొల్యూషన్. ఇప్పుడు ఒక సాల్ట్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్లో దాంట్లో నుంచి లైట్ని మనం ఒక లేజర్ లైట్ వేసామనుకో, ఆ లైట్ యొక్క పాత్ ఏదైతే ఉందో అది మనకు కనిపించదు. ఎందుకంటే లైట్ని ఇది స్కాటర్ చేయలేదు, వెదజల్లదనమాట. అంటే లైట్ని స్కాటర్ చేయదు, అలాంటి దాన్నే సొల్యూషన్ అంటారు. కెన్ యూ ప్రూవ్ దిస్ విత్ ఎన్ ఎక్స్పెరిమెంట్? చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఎలా ప్రూవ్ చేస్తామంటే ఏముంది, కొద్దిగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని, ఒక 100 ml వాటర్ తీసుకొని దాంట్లో ఏదో కొద్దిగా సాల్ట్, ఒక 50 milligrams సాల్ట్ వేసి బాగా డిజాల్వ్ చేస్తే అప్పుడు సాల్ట్ సొల్యూషన్ వస్తుంది కదా. దాంట్లోకి లేజర్ లైట్ వేస్తే ఆ లేజర్ లైట్ పాత్ నీకు కనిపించదనమాట. అంటే అది లైట్ స్కాటర్ కాదు, దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట ఇది లైట్ని స్కాటర్ చేయలేదు అని. ఇఫ్ ది సొల్యూషన్ ఈజ్ డైల్యూటెడ్ కెన్ ది పాత్ ఆఫ్ లైట్ బీ విజిబుల్. సొల్యూషన్ని డైల్యూట్ చేయటం అంటే ఏంటి? ఇంకా పల్చం చేయటం. అంటే ఇప్పుడు నిమ్మరసంలో, లెమనేడ్లో కొంచెం వాటర్ పోసామనుకో అప్పుడు డైల్యూట్ అయిపోతుంది. అలా చేస్తే అప్పుడేమన్నా మనకు పాత్ కనిపిస్తుందా అంటే అప్పుడు కూడా ఈ లైట్ ఎట్లా పోయిందో ఆ పాత్ మనకు కనిపించదు. ఎందుకు అంటే అది లైట్ను స్కాటర్ చేయలేదు. అర్థమవుతుందా?
వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ దట్, ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఏంటి అంటే ద సొల్యూట్ పార్టికల్స్ డు నాట్ సెటిల్ డౌన్ వెన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. కాసేపు దీన్ని కదల్చకుండా అలానే పెట్టామనుకో, అంటే సాల్ట్ వాటరే తీసుకుందాం, కదల్చకుండా అలానే పెడితే సాల్ట్ అంతా క్రిందికి సెటిల్ అవుతుందా? అసలు అవ్వదు. 2 రోజులు పెట్టినా కూడా మనం ఆ సాల్ట్ అంతా క్రిందికి సెటిల్ అయ్యే ఛాన్సే లేదనమాట. కెన్ యూ గివ్ ఏ రీజన్? ఎందుకు అంటే అది యూనిఫామ్గా కలిసిపోయింది, ఇంకా సెటిల్ అయ్యేదానికి ఛాన్సే లేదు, ఎందుకంటే ఇది హోమోజీనియస్ మిక్స్చర్ కదా. అందుకని ఇఫ్ ది సొల్యూట్ పార్టికల్స్ ఆర్ సెటిలింగ్ డౌన్ ఇన్ ఏ సొల్యూషన్ కెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్. ఇప్పుడు ఇసుకని కనుక వాటర్లో కలిపితే మనం కాసేపు కలిసిపోయినట్టుండి నెమ్మదిగా దాన్ని అన్డిస్టర్బ్డ్గా అలానే పెట్టేస్తే ఆ ఇసుక శాండ్ అంతా క్రిందికి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు దాన్ని హోమోజీనియస్ మిక్స్చర్ అనరు, హెటరోజీనియస్ మిక్స్చర్ అంటారు. అలాంటప్పుడు అది సొల్యూషనే కాదు. సొల్యూషన్ అంటే నేను ముందే చెప్పా, అది హోమోజీనియస్ మిక్స్చర్ అయి ఉండాలి, ప్లస్ ఫిల్టరేషన్ అనే పద్ధతిలో అందులో ఉండే కాంపోనెంట్స్ను వేరు చేయడానికి వీలు లేకుండా ఉండాలి. ఓకేనా? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ యాడ్ ఏ లిటిల్ మోర్ సొల్యూట్ టు ఏ సాల్వెంట్? ఇంకొంచెము సొల్యూట్ని ఈ సాల్వెంట్కి యాడ్ చేసామనుకో ఏమవుతుందంటే అది కాన్సన్ట్రేట్ అవుతుంది, అంతే కదా. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పు? ఇంకాస్త ఉప్పగా ఉంటుంది, అది కాన్సన్ట్రేట్ అవుతుంది, అంతే. హౌ డు యూ డిటర్మైన్ ది పర్సెంటేజ్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ఏ సొల్యూషన్? ఎలా నువ్వు పర్సెంటేజ్ అంటే ఒక సొల్యూషన్లో ఎంత సొల్యూట్ ఉందో ఎలా నువ్వు కనుక్కోగలవు? దాన్ని కనుక్కోవడానికి ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఎలా కనుక్కుంటామో దాన్నే మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ అంటే ఒక ద్రావణం యొక్క గాఢత ఎంత ఉంది, కాన్సన్ట్రేషన్ అంటే అదనమాట. దాన్ని కనుక్కుంటే పద్ధతి ఏంటి? కెన్ వీ డిజాల్వ్ యాజ్ మచ్ సొల్యూట్ యాజ్ వీ వాంట్ ఇన్ ఏ గివెన్ సొల్యూషన్? మనము ఎంత కావాలంటే అంత సొల్యూట్ని ఒక సొల్యూషన్లో కరిగించగలమా? ఆలోచించండి. చక్కెర ఉంది, వాటర్లో కరపాలి, నువ్వు 1 స్పూన్ వేసావు, డిజాల్వ్ అయిపోయింది. ఇంకొక స్పూన్ వేసావు, అది కూడా డిజాల్వ్ అయిపోయింది. ఎంత షుగర్ కావాలంటే అంత షుగర్ని ఒక గ్లాస్ వాటర్లో మనం డిజాల్వ్ చేయగలమా? ఆలోచించండి. హౌ కెన్ యూ డిసైడ్ హౌ మచ్ సొల్యూట్ ఈజ్ అలౌడ్ టు డిజాల్వ్ ఇన్ ఏ సాల్వెంట్? మరి ఎంత కరిగించగలం మనం? The amount of solute present in a saturated solution at a certain temperature is called its solubility at that temperature. For example, take 1 gram of sugar and add 50 ml of water to it. Also take 30 grams of sugar and add the same amount of water to it in another beaker. Which of the solutions can be called as dilute and which one is concentrated? అంటే 2 కంటైనర్స్ తీసుకో, 2 కంటైనర్స్లో కూడా వాటర్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంటైనర్, ఇందులో వాటర్ ఉన్నాయి. ఇది ఇంకొక కంటైనర్, ఇందులో కూడా వాటరే ఉన్నాయి. రెండిట్లో ఈక్వల్ క్వాంటిటీలో 50 ml వాటర్ ఉన్నాయి. అయితే ఫస్ట్ దాంట్లోనేమో ఎంత మనం యాడ్ చేసాం? 1 గ్రామ్ ఆఫ్ షుగర్, 1 గ్రామ్ యాడ్ చేసాము. అదే రెండో దాంట్లోకి వచ్చేసరికల్లా ఎంత షుగర్ యాడ్ చేసామంటే 30 గ్రామ్స్ యాడ్ చేసాము. అప్పుడు ఏది కాన్సన్ట్రేటెడ్ అంటే ఈ సెకండ్ వన్ ఉంది, అందులో ఎక్కువ సొల్యూట్ ఉంది కదా, కాబట్టి అది బాగా తీయగా ఉంటుందన్నమాట, అది కాన్సన్ట్రేటెడ్. ఇది అంత తీయగా ఉండదు, 1 గ్రామేగా మనం యాడ్ చేసింది, ఇది డైల్యూట్. అంటే ఎక్కువ సొల్యూట్ కనుక కలిపితే అది కాన్సన్ట్రేటెడ్, తక్కువ సొల్యూట్ ఉంటే అది డైల్యూటెడ్, అంతే కదా. మరి ఇక్కడ సాల్యుబిలిటీ అనేది ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. సాల్యుబిలిటీ అంటే ఏంటో. ప్రిపరేషన్ ఆఫ్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్. ఇది జాగ్రత్తగా మీరు విన్న తర్వాత సాల్యుబిలిటీ అంటే ఏంటో చూద్దాం. టేక్ 50 ml ఆఫ్ వాటర్ ఇన్ అన్ ఎంటీ కప్. ఒక ఎంటీ కప్ తీసుకున్నాం, ఆ ఎంటీ కప్లో 50 milliliters ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్ టు ది వాటర్. దీనికి ఏం చేసామంటే 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసాం ఇన్ ది కప్ అండ్ స్టిర్ ఇట్ టిల్ ఇట్ గెట్స్ డిజాల్వ్డ్.
బాగా ఆ షుగర్ అంతా కరిగిపోయే వరకు బాగా స్టిర్రింగ్ చేద్దాం. స్టిర్రింగ్ అంటే కలియబెట్టడం. ఓకే. కీప్ ఆన్ యాడింగ్ షుగర్ టు ది కప్ అండ్ స్టిర్ టిల్ నో మోర్ షుగర్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఇట్. తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక చెంచా తీసుకొని ఈ షుగర్ని ఇందులో వేసి మళ్ళీ స్టిర్రింగ్ చేద్దాం. మరలా ఇంకొక చెంచా తీసుకొని స్టిర్రింగ్ చేద్దాం. అలా కాస్త యాడ్ చేస్తూనే ఉందాం. ఎంతసేపు తెలిసిన ఇంకా అసలు కలవకుండా ఉన్నంతసేపు. అంటే తర్వాత నువ్వు యాడ్ చేసిన షుగర్ ఏమవుతుంది, అడుగున సెటిల్ అయిపోతుంది, కానీ ఎంతసేపు తిప్పినా అడుగున సెటిల్ అవుతుంది కానీ ఇంకా కరగదనమాట. అంటే ఎంత షుగర్ అయితే డిజాల్వ్ అవ్వాలో అంత షుగరు అందులో డిజాల్వ్ అయిపోయింది, ఇంకా అంతకంటే డిజాల్వ్ కాదనమాట. ఇలాంటి సొల్యూషన్ని సాచ్యురేటెడ్ సొల్యూషన్, సంతృప్త ద్రావణము అంటారనమాట. అంటే ఆ టెంపరేచర్ దగ్గర ఎంత సొల్యూట్ని అయితే అది తనలో డిజాల్వ్ చేసుకోగలదో అంత సొల్యూట్ని డిజాల్వ్ చేసుకుంటే అలాంటి సొల్యూషన్ని సాచ్యురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఈ సాచ్యురేటెడ్ సొల్యూషన్కి ఇంకా మనం యాడ్ చేస్తే అది అడుగున ప్రెసిపిటేట్ లాగా మిగిలిపోవటమే కానీ ఆ సొల్యూట్ ఇంకా డిజాల్వ్ కాదు. When no more solute can be dissolved in the solution at a certain temperature, it is said to be saturated solution. A saturated solution cannot hold any more solute at a certain temperature. ఇంకా అంతకన్నా ఎక్కువ సొల్యూట్ని తనలో డిజాల్వ్ చేసుకోదు అది. If the amount of solute present in a solution is less than the saturated level, అంతకన్నా తక్కువ మనం అందులో కరిగించుంటే దాన్ని అన్సాచ్యురేటెడ్ సొల్యూషన్, అసంతృప్త ద్రావణము. అంటే ఆ టెంపరేచర్ దగ్గర ఆ సొల్యూషన్లో ఎంతైతే కరుగుతుందో అంతకన్నా తక్కువ మనం యాడ్ చేసినట్టయితే అలాంటి దాన్ని అన్సాచ్యురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎంతైతే తినగలమో అంతా పెట్టారనుకో, మనం కావలసినంత తిన్నాం, ఇంకా తినలేం. అప్పుడు మనం ఏ స్టేట్లో ఉంటాం, సాచ్యురేటెడ్ స్టేట్లో ఉంటాం, సంతృప్తి చెంది ఉంటాం. అలా కాకుండా ఒక్కొక్కసారి మనం ఎంత తినగలమో అంత అక్కడ లేకపోతే మనం తినగలిగిన దానికంటే తక్కువ తిని బయటకు వచ్చేస్తాం. అలాంటప్పుడు అది ఏ స్టేటు, అసంతృప్తిగా బయటకు వచ్చేస్తాం. అంటే మన కడుపులో ఇంకా కొంచెం ఆకలి ఉంది కానీ అక్కడ తినటానికి లేదనమాట. నువ్వు ఎంత తినగలవో అంత తినలేకపోయినావు, అలాంటి స్టేట్ అన్సాచ్యురేటెడ్ స్టేట్. నువ్వు తినగలిగినంత తిన్నావనుకో అది సాచ్యురేటెడ్ స్టేట్. అలానే ఇక్కడ కూడా నేను చెప్తున్నా, ఎంతైతే తనలో డిజాల్వ్ చేసుకోగలదో ఆ టెంపరేచర్ దగ్గర అంతా డిజాల్వ్ అయితే అది సాచ్యురేటెడ్ సొల్యూషన్, అంతకన్నా తక్కువ డిజాల్వ్ అయితే అది అన్సాచ్యురేటెడ్ సొల్యూషన్. ఓకేనా? మరి ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ఏ సాచ్యురేటెడ్ సొల్యూషన్ ఎట్ ఏ సర్టన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ సాల్యుబిలిటీ. అది సాల్యుబిలిటీ అంటే ఏంటి, ఆ టెంపరేచర్ దగ్గర ఎంత సొల్యూట్ అయితే అందులో డిజాల్వ్ అయినదో ఆ సొల్యూట్ యొక్క పరిమాణాన్ని, అమౌంట్ను సాల్యుబిలిటీ అంటారు. అది సాల్యుబిలిటీ అంటే. మరి సూపర్ సాచ్యురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటో తెలుసా, అతి సంతృప్త ద్రావణము. మనం ఏం చేసాం, తినగలిగినంత తినేసాము, ఇంక అంతకన్నా ఏం తినలేము. అలాంటి సిచ్యువేషన్లో మనం బయటకు వస్తున్నాం. కొంచెం దూరం నడిచేసరికి మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ కనపడింది మనకి. ఆ ఐస్ క్రీమ్ కూడా మనకి ఎవరో ఫ్రీగా ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే ఆ టైంలో మనం తినలేకపోయినా పూర్తిగా తినగలిగేసాం, మనం తినేసాము, అయినా కూడా ఐస్ క్రీమ్ని బలవంతంగా ఇంకొంచెం తినే ప్రయత్నం చేస్తామన్నమాట. అప్పుడు మనం అతి సంతృప్తి చెందామన్నమాట, ఇంకా ఎక్కువ. అలానే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం, తనలో కరిగించుకోలేదు కదా ఇది. మరి అలాంటప్పుడు ఏం చేసాం, మనం కొంచెం హీట్ చేసామనుకో, లైట్గా హీట్ చేస్తే ఈ అడుగున ప్రెసిపిటేట్ అయిపోయిన షుగర్ కూడా అందులో డిజాల్వ్ అయిపోతుంది. అంటే తనలో అదనంగా కరిగించుకుంది అది. అలాంటి సొల్యూషన్ని సూపర్ సాచ్యురేటెడ్ సొల్యూషన్ అంటారు. అది ఎక్స్ట్రాగా తనలో కరిగించుకుందనమాట. జస్ట్ మనం దీన్ని అన్డిస్టర్బ్డ్గా అలానే ఉంచితే అది ఎక్స్ట్రా కరిగి ఉంటుంది ఇందులో. జస్ట్ మనం దీన్ని డిస్టర్బ్ చేసామనుకో అప్పుడు మళ్ళీ అందులో ఎక్స్ట్రాగా ఉన్న సొల్యూట్ అంతా మళ్ళీ క్రిందికి ప్రెసిపిటేట్ అయిపోతుంది. అర్థమవుతుంది? డిస్టర్బ్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది, ప్రెసిపిటేట్ అయిపోతుంది.
సో ఇక్కడ మీకు 3 రకాలైన సొల్యూషన్స్: అన్సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఆ టెంపరేచర్ దగ్గర ఎంత సొల్యూట్ అయితే తనలో డిజాల్వ్ అవ్వాలో అంతా డిజాల్వ్ అయితే సాచురేటెడ్, తక్కువ డిజాల్వ్ అయితే అన్సాచురేటెడ్, అంతకన్నా ఎక్కువ డిజాల్వ్ అయితే సూపర్ సాచురేటెడ్. ఎలా వస్తుంది సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్? జస్ట్ బై హీటింగ్ ఇట్, కొంచెం వేడి చేస్తే చాలు. సో unsaturated solutions are solutions in which the amount of dissolved solute is less than the saturation point of the solvent. అంటే ఎంతైతే తనలో కరగాలో అంతకన్నా తక్కువ గనక తనలో కరిగించుకుంటే అది అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఎలా ప్రిపేర్ చేస్తారు దాన్ని? యూ కెన్ ప్రిపేర్ అన్ అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ వాటర్ సింప్లీ బై డిజాల్వింగ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఏ గివెన్ అమౌంట్ ఆఫ్ వాటర్. జస్ట్ మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కలిపామనుకో, అంటే ఎంతైతే డిజాల్వ్ అవుతుందో అంతకన్నా తక్కువ కలిపాము, అప్పుడు వచ్చేది మనకి అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఓకేనా? అలా కాకుండా సాచురేటెడ్ సొల్యూషన్. ఏ సాచురేటెడ్ సొల్యూషన్ ఈజ్ అ సొల్యూషన్ దట్ కంటైన్స్ ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ కెన్ బి డిజాల్వ్డ్ అండర్ ది కండిషన్స్ ఎట్ విచ్ ది సొల్యూషన్ ఎగ్జిస్ట్. అంటే ఎంతైతే తనలో కరగాలో అంతా కరిగిపోయి ఉంటే అలాంటి సొల్యూషన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటారనమాట. ఏ సాచురేషన్ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై కంటిన్యూస్లీ యాడింగ్ సొల్యూట్ టు ది సొల్యూషన్ అంటిల్ ఏ స్టేజ్ ఈజ్ రీచ్డ్. మనం ఏం చేస్తుండాలంటే ఈ సొల్యూట్ అనే దాన్ని కంటిన్యూస్గా యాడ్ చేస్తుండాలి సొల్యూషన్లో. ఎంతవరకు అంటే వేర్ ది సొల్యూట్ అపియర్స్ యాజ్ ఏ సాలిడ్ ప్రెసిపిటేట్ ఆర్ యాజ్ క్రిస్టల్స్ టు ఫార్మ్ ఏ హైలీ సాచురేటెడ్ సొల్యూషన్. అడుగున ప్రెసిపిటేట్ అయి మిగిలిపోయే వరకు కలుపుతూనే ఉండాలి మనం, అప్పుడు వచ్చేది సాచురేటెడ్ సొల్యూషన్. అలా కాకుండా సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ దట్ కంటైన్స్ మోర్ దెన్ ది యావరేజ్ సాల్వెంట్ దట్ కెన్ బి డిజాల్వ్డ్ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్. మోర్ దెన్ ది యావరేజ్ సొల్యూట్, ఎంతైతే సొల్యూట్ ఉండాలో అంతకన్నా ఎక్కువ గనక ఉన్నట్టయితే ఆ టెంపరేచర్ దగ్గర దాన్ని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఇది ఎలా మనం తయారు చేస్తామంటే జస్ట్ కొంచెం హీట్ చేస్తే ఎక్స్ట్రాగా ఉన్నదంతా అందులో డిజాల్వ్ అయిపోతుంది. తర్వాత నెమ్మదిగా కూల్ చేసి అన్డిస్టర్బ్డ్గా ఉంచితే అప్పుడు సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది రేట్ ఆఫ్ డిజాల్వింగ్. మరి ఎంత డిజాల్వ్ అవుతుంది ఒక సాల్వెంట్లో, ఎంత సొల్యూట్ డిజాల్వ్ అవుతుంది అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అవి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. టేక్ 3 గ్లాస్ బీకర్స్ అండ్ ఫిల్ ఈచ్ ఆఫ్ దెమ్ విత్ 100 ml ఆఫ్ వాటర్. అంటే ఒక 3 గ్లాస్ బీకర్స్ తీసుకొని 100 ml ఆఫ్ వాటర్ని నింపుదాం. యాడ్ 2 spoons ఆఫ్ సాల్ట్ ఇన్ ఈచ్ బీకర్. Place the first beaker undisturbed, stir the solution in the second beaker and warm the third beaker. అంటే ఇలా 3 బీకర్స్ ఉన్నాయి కదా, 3 బీకర్స్లో కూడా మనం ఏం చేద్దాం, 100 ml ఆఫ్ వాటర్ తీసుకుందాం. దీంట్లో 100 ml, మరి దీంట్లో కూడా 100 ml, మూడో దాంట్లో 100 ml తీసుకున్న తర్వాత వాటర్ని 3 కంటైనర్స్లో కూడా ఏం చేద్దామంటే 2 spoons ఆఫ్ సాల్ట్ని యాడ్ చేద్దాం. దీంట్లో 2 spoons ఆఫ్ సాల్ట్, దీంట్లో కూడా 2 spoons, దీంట్లో కూడా 2 spoons సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ బీకర్ని అన్డిస్టర్బ్డ్గా, దీన్ని ఏం తాకద్దు, అదే నెమ్మదిగా డిజాల్వ్ అవుతుంటుంది సాల్ట్. మరి రెండో దాన్ని ఏం చేద్దాం, కొంచెం బాగా స్టిర్రింగ్ చేద్దాం, దీన్ని స్టిర్ చేద్దాం, స్టిర్రింగ్. తర్వాత థర్డ్ బీకర్ని ఏం చేద్దాం, కొంచెం వార్మ్ చేద్దాం, హీట్ చేద్దాం. అప్పుడు ఏమైంది గమనించండి, ఫస్ట్ దాంట్లో డిజాల్వ్ అయ్యే సాల్ట్ స్లోగా డిజాల్వ్ అవుతుంటుంది. నువ్వు ఎప్పుడైతే స్టిర్రింగ్ చేసావో క్విక్గా డిజాల్వ్ అయిపోతుంది. వార్మ్ చేసినా కూడా క్విక్గా డిజాల్వ్ అవుతుంది. అంటే డిజాల్వ్ అవటం అనేది దేని మీద డిపెండ్ అయింది, స్టిర్రింగ్ మీద డిపెండ్ అవుతుంది, వార్మింగ్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే కదా మనం టీ పెట్టుకున్నాం అనుకో, టీలో కొంచెం షుగర్ వేసి బాగా తిప్పేస్తాం.
తిప్పేస్తే ఏమవుతుంది, ఆ స్టిర్రింగ్ వల్ల అది బాగా కలిసిపోతుంది అనమాట. వేడి చేసినా కూడా బాగా డిజాల్వ్ అవుతుంది. సో ఈ స్టిర్రింగ్ అనేది, హీటింగ్ అనేది, ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ అనమాట. అది రేట్ ఆఫ్ డిజాల్వింగ్ని డిసైడ్ చేస్తాయి. చూడు, ఫస్ట్ దాంట్లో అసలు డిజాల్వే కాలే, నెమ్మదిగా ఎప్పుడో కానీ డిజాల్వ్ కాదు. వాట్ విల్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ది అబోవ్ 3 యాక్టివిటీస్? విచ్ మెథడ్ అలో ది సొల్యూట్ టు డిజాల్వ్ ఇన్ ది సాల్వెంట్ ఈజీలీ? మరి దేంట్లో బాగా ఈజీగా అంటే ఇచ్చి రెండోది థర్డ్ వన్ బాగా డిజాల్వ్ అయింది. ఇఫ్ యూ ఇంక్రీజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది థర్డ్ బీకర్ వాట్ విల్ హ్యాపెన్? బాగా టెంపరేచర్ని పెంచామనుకో కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది కదా ఈ సొల్యూషన్లో. ఆ పార్టికల్స్ అటు ఇటు మూవ్ అవుతాయి కదా, తొందరగా కలిసిపోతాయి. రిపీట్ ది యాక్టివిటీ బై యూజింగ్ సాల్ట్ క్రిస్టల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్ట్ పౌడర్. ఇప్పటిదాకా మనం సాల్ట్ పౌడర్ కదా కలిపాము, అలా కాకుండా సాల్ట్ క్రిస్టల్స్ ఉన్నాయనుకో అప్పుడు ఇంకా లేట్ అవుతుంది. ఉప్పు పలుకులు పలుకులుగా వేస్తే ముందు అవన్నీ నెమ్మదిగా కాగాలంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట. కాబట్టి నీకేం తెలిసిందంటే ఈ డిజాల్వింగ్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేంటంటే ఫస్ట్ వన్ ఈ స్టిర్రింగ్ ఒకటి, సెకండ్ వన్ టెంపరేచరు, మూడోది ఈ సొల్యూట్ ఫిజికల్ స్టేట్, అది ఇలా క్రిస్టల్స్గా ఉందా పౌడర్గా ఉందా అది కూడా డిసైడ్ చేస్తుంది, అంతే కదా. ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వీ కెన్ కంక్లూడ్ దట్, ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీ నుంచి మన కంక్లూజన్స్ ఏంటంటే ది టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ అంటే మనం వేడి చేసేది, తర్వాత సైజ్ ఆఫ్ ది సొల్యూట్ పార్టికల్స్, సాల్ట్ పార్టికల్స్ అంటే సొల్యూటే కదా, వాటి సైజు అండ్ స్టిర్రింగ్ ఆఫ్ ది సొల్యూషన్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ది రేట్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ సొల్యూట్ ఇన్ సాల్వెంట్. ఈ కరిగించటము, సొల్యూట్ అనేది సాల్వెంట్లో కరిగించటం అనేది 3 ఫ్యాక్టర్స్ మీద మెయిన్గా డిపెండ్ అవుతుంది. అవి కాక ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 3 ఫ్యాక్టర్స్ చెప్పుకుంటున్నాం. ఏమేంటి? ఒకటోది టెంపరేచర్, రెండోది సైజ్ ఆఫ్ ది సొల్యూట్ పార్టికల్స్, థర్డ్ వన్ ఏంటంటే స్టిర్రింగ్. ఓకేనా. నెక్స్ట్ యూ నో దట్ ఏ సాల్యుబిలిటీ ఈజ్ ది మెజర్మెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ డిజాల్వ్స్ ఇన్ ఎ. సాల్యుబిలిటీ అంటే ఏంటంటే ఒక సాల్వెంట్లో ఎంత సొల్యూట్ కరిగి ఉంది అనేదే సాల్యుబిలిటీ. ఇఫ్ ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ఈజ్ లిటిల్ ది సొల్యూషన్ ఈజ్ సెట్ టు బి డైల్యూట్, అంతే కదా. అది డైల్యూటెడ్గా అంటే చిక్కగా లేకుండా పల్చగా ఉన్నటువంటి ద్రావణం అంటే అర్థం ఏంటి చెప్పండి? అందులో నువ్వు కొంచెమే షుగర్ వేసావని అర్థం, అంటే సొల్యూట్ తక్కువ ఉందని అర్థం. అండ్ ఇఫ్ ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఈజ్ మోర్, అందులో చక్కెర ఎక్కువ వేసావనుకో అప్పుడు సొల్యూట్ ఎక్కువ ఉన్నట్టు కదా, అది కాన్సన్ట్రేటెడ్, అంతే సింపుల్. కాబట్టి ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ present in a given amount of solution or the amount of solute dissolved in a given volume of the solution. అంటే ఒక సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉందో దాన్నే సింపుల్గా సాల్యుబిలిటీ అంటారు, లేకపోతే కాన్సన్ట్రేషన్, గాఢత. దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్. ఈ గాఢతని బట్టే కదా అది డైల్యూటా కాన్సన్ట్రేటెడ్ చెప్పేది. గాఢత కనుక తక్కువ ఉంటే అది డైల్యూట్, అదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే, కాన్సన్ట్రేషన్ అంటే గాఢతే, అది కాన్సన్ట్రేటెడ్. అది దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్, అంటే ఆ ద్రావణము ఎంత గాఢతను కలిగి ఉంది అని చెప్పడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. బట్ హియర్ వీ లెర్న్ ఓన్లీ అబౌట్ 2 ఆఫ్ దోస్. వాటిలో మనం ఇక్కడ 9th క్లాస్లో జస్ట్ 2 పద్ధతులు నేర్చుకుందాం. ఒకటి మాస్ బై మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ సొల్యూషన్, అంటే మాస్ని బట్టి చెప్పేది ఒకటి, వాల్యూమ్ని బట్టి చెప్పేది ఒకటి. మాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. అంటే ఒక సొల్యూషన్లో ఎంత సొల్యూట్ ఉంది అన్నప్పుడు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100, అది మాస్ పర్సంటేజీ. అట్లా కాకుండా వాల్యూమ్ పర్సంటేజ్ ఎట్లా అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఓ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ సొల్యూషన్ కంటైన్స్ 50 grams ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ 200 grams ఆఫ్ వాటర్.
క్యాలిక్యులేట్ ది కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సంటేజ్ ఆఫ్ ది సొల్యూషన్. మాస్ పర్సంటేజ్ చెప్పంటున్నాడు. ఎలా చెప్తామంటే ఫస్ట్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత 50 grams, మాస్ ఆఫ్ సాల్వెంట్ ఎంత 200 grams, మాస్ ఆఫ్ సొల్యూషన్ ఎంత, అప్పుడు ఈ రెండు కలిస్తే కదా సొల్యూషన్ వచ్చేది 250 grams. మాస్ పర్సంటేజ్ కదా అడిగింది, మాస్ పర్సంటేజ్కి ఫార్ములా అయింది మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 కదా. మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇక్కడ 50 బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఎంత 250 ఇంటూ 100. 5 క్యాన్సిల్ అవుతుంది. 100/5 అంటే 20%, అంటే జస్ట్ 20% కరిగిచ్చావన్నమాట నువ్వు దేన్ని, సాల్ట్ని వాటర్లో. ఇది మాస్ పర్సంటేజీ. కాబట్టి ఒక ద్రావణం యొక్క గాఢతను అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్, దాన్ని మనం రెండు పద్ధతుల్లో ఎక్స్ప్రెస్ చేసాము. మాస్ బై మాస్ పర్సంటేజ్, ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ పర్సంటేజ్. ఈ రెండు కూడా. ఇంకా తర్వాత మొలాలిటీ అవన్నీ ఇంటర్మీడియట్లో వస్తాయి, అవి మనం అప్పుడు నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్లో మనం ఫైండింగ్ ఆఫ్ హెట్రోజీనియస్ మిక్స్చర్స్, సస్పెన్షన్స్ అండ్ కొల్లాయిడల్స్ ఇవన్నీ నేర్చుకుందాం. ఇప్పుడు నేను చెప్పింది కేర్ఫుల్గా చూడండి. ఏదైనా మీ సజెషన్స్ ఉంటే చెప్పండి నాకు, దాన్ని బట్టి నెక్స్ట్ మనం రెక్టిఫై చేసి చెప్పుకుందాం. ఓకేనా? మీరు బాగా మీకు అర్థమైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.